స్టాక్ మార్కెట్‌లో ఒక సీక్రెట్ రూల్ ఉంది. అది అర్థమైతే ప్రైసింగ్ ఈజీ అవుతుంది. ఈ రోజు మనం వాల్యుయేషన్‌లో ఒక యూనివర్సల్ ట్రూత్ తెలుసుకుందాం. మార్కెట్‌లో ఆల్మోస్ట్ అన్ని అసెట్స్ ఒకటే లాజిక్ మీద ప్రైస్ అవుతాయి. అదే డీసీఎఫ్ లాజిక్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాండ్స్. మీ దగ్గర ఒక ₹1000 బాండ్ ఉంది అనుకోండి. అది మీకు ఇయర్‌కి 9% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే ₹90 ఇస్తుంది. ఇప్పుడు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయితే మీ బాండ్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సినారియో 1. మార్కెట్‌లో కూడా 9% ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మీ బాండ్ వాల్యూ ₹1000. సినారియో 2. మార్కెట్ ఇంట్రెస్ట్ 10% అయింది. కొత్త బాండ్స్ 10%కి ఇష్యూ అవుతున్నాయి. అప్పుడు ఎవరైనా మీ 9% బాండ్‌ని ఎందుకు కొనాలి? సో మీ బాండ్ ప్రైస్ తగ్గుతుంది. సినారియో 3. మార్కెట్ ఇంట్రెస్ట్ 8%కి తగ్గింది. ఇప్పుడు మీ 9% బాండ్ స్పెషల్ అయిపోతుంది. అందరూ కొనడానికి ట్రై చేస్తారు. సో ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? ఫ్యూచర్‌లో వచ్చే క్యాష్ ఫ్లోస్ బేస్ మీద వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ కాన్సెప్టే డీసీఎఫ్ అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. వాల్యూ క్యాల్కులేషన్ తో తెలుస్తుంది. బాండ్స్ లో క్యాష్ ఫ్లో ఫిక్స్డ్ కాబట్టి ఈజీ. కానీ స్టాక్స్ లో ఆ క్యాష్ ఫ్లో మనం ఎస్టిమేట్ చేయాలి. అందుకే ఆల్మోస్ట్ అన్ని అసెట్స్ డీసీఎఫ్ బేస్ మీదనే ప్రైస్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో డీసీఎఫ్ చేయాలి అంటే మనకి కావాల్సిన 3 మెయిన్ పిల్లర్స్ ఏంటో చూద్దాం. మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.